మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. దోస్తులు, ఇల్లరిక పలుడని సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పెట్టిన ప్రతి వీడియో కూడా చాలా లైకులు, మంచి మంచి కామెంట్లు, అలాగే హై పాయింట్స్ కూడా బాగా ఇస్తున్నారు. చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. దోస్తులు, మేము ఎంత కష్టపడ్డా కూడా మీరు ఇలా సపోర్ట్ చేస్తే ఆ కష్టం ఎంత అనిపించదు దోస్తులు. కాబట్టి ప్రతి ఒక్కరు మేము ఎంతో కష్టపడి ఇష్టంగా మీకోసం డైలీ వీడియోస్ తీసుకొస్తున్నందుకు ప్లీజ్ దోస్తులు మమ్మల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇక ఇంతవరకు ఎలా అయితే సపోర్ట్ చేసిర్రో ఇంకా ముందు ముందు కూడా ప్రతి వీడియో కూడా అలానే లైక్ చేయరు దోస్తులు. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది ఇంకా 10 మందికి యూట్యూబ్ రికమెండ్ చేసి అప్పుడు మన ఛానల్ ఈజీగా గ్రో కానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ దోస్తులు, మన వీడియోస్ కనుక టైం పాస్ అనిపించి మంచిగా అనిపిస్తే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు మీకు నచ్చిన వాళ్ళకి వీడియోస్ షేర్ చేస్తే ఇంతో అంతా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా దోస్తులు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటర్ భాష. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు దోస్తులు అందరికి. అందరూ చేసుకుంటారా దోస్తులు వ్రతం అనేది? కింద కామెంట్ చేయండి. ఇంకా మాకైతే ఎప్పటి నుంచి కూడా అలవాట్లేదు దోస్తులు. ఇంకా దేవుని అయితే పూజిస్తాం కానీ ఆ వ్రతాలు అవన్నీ అలవాట్లేదు. మీ సైడ్ ఎలా చేసుకుంటారో, ఎప్పుడెప్పుడు చేసుకుంటారో, ఎన్ని రోజులు చేసుకుంటారో కింద కామెంట్ చేయండి. అమ్మా బస్కి వెళ్తారా మీరు? ఉన్నాయినా, వచ్చేటప్పుడు బస్కే వచ్చినాము, ఇక పోయేటప్పుడు కూడా బస్కే పోవాలి కదా. అరే మా కారు ఖాళీగానే ఉందమ్మా, రావచ్చు కదా మరి. పోతా పోతా అక్కడ డ్రాప్ చేసుకుంటా పోతా. అవునత్తమ్మా రా, నీ కొడుకు దింపుతా అంటుండు కదా. ఇక బస్సుకి ఏం పోతారు చెప్పు, రా రాదుర్రి. అమ్మో ఏమొద్దు బిడ్డ, మళ్ళా కార్లు ఎక్కితే కార్ల డీజిల్ పుణ్యానికి వచ్చిందా ఎక్కేటప్పుడు తెలియదా, అవిటి కిరాయినా కట్టియరా అని అంటది మీ అత్త. ఇంతమందిని ఎక్కించుకుంటానికి ఏదైనా బస్సా, ఆటోనా, లారా, ఏమనుకుంటురా అని అంటది. ఎందుకు వచ్చిన బాధ బిడ్డ, ఏమొద్దు తీయమ్మ. అగో మా కొడుకు ఎంత నిమ్మలంగా అడుగుతున్నాడు. అమ్మో మా అయ్య మంచోడున్నట్టుండు. అరే అవును లత, నేను మర్చిపోయినరా, ఇప్పుడు వరకు ఎట్లాంటిది వేపిస్తుందంట అత్తమ్మ? ఎంత తెప్పిస్తుందంట? జర మంచిది వేపియమను. చీరనన్న మామూలుది తీసుకుంది కదా, జర నువ్వు అన్నని ఎంట పెట్టుకొని నువ్వు కూడా పోయి జర 10-12 వేల లేపి, సరేనా? ఏం చెప్పను వద్దే, ఇంటికి పోయాక అన్నం తీసుకొని నేను అన్న పోయి వస్తాం. మంచిగా వేపిస్తాలే, నువ్వేం టెన్షన్ పడకు. చీరనే అంతంత మాత్రం తీసుకున్నావు, పాపం ఎంత ఫీల్ అయినావో ఏం కథనో. మా అమ్మ అట్లనే చేస్తుంది వదినే, నువ్వేం ఫీల్ కాకు. ఇక నేను అన్నకు చెప్తా కదా, మా అమ్మకి ఏం తెలియని ఆమెకు తెలియకుండానే తీసుకొని పోతా చీర. అదే అదే అంటున్నా. ఇక అన్న కూడా ఇందాక ఫోన్ చేసిండు, నచ్చిన చీర తీసుకున్నావా లేదా, నేను వస్తా మరి చెప్పు అని అంటే నచ్చిందే తీసుకున్నా అని చెప్పి ఎందుకు ఇబ్బంది పెట్టుడు ఆయనను, ఇంత దూరం వచ్చేది అని చెప్పలేదు లత. అరే అవునా, పెళ్ళికైతే మంచిగా తిప్పిస్తాడు తీవదిన. ఇక మా అమ్మని ఇంట పెట్టుకొని వస్తే ఇక చూసినావు కదా గిట్లుంటది కథ. మాకే దమాకంతా ఖరాబ్ అవుతుంది, పైన ఉన్న దమాక్ కిందికి వస్తట్టుంది అరకాళ్ళకు. అట్లయితుంది మా పానాలు. మీకు ఎట్లయితుందో మా అమ్మని చూసుడు, మా అమ్మని భరించుడు ఎవ్వరి నుంచి కాదు వదినే. అవునమ్మా నిజంగా. అమ్మో మా అక్క బిడ్డే అప్పుడు షాపింగ్కి వచ్చింది కదా, ఇక మా పోయింది ఇలా వాళ్ళకం చూసి, మీ అత్త వాళ్ళకం చూసి. మరి ఏందత్తమ్మా, ఎవరికైనా ఓపిక ఉన్నంతసేపు ఉంటది కానీ ప్రతి దాంట్లో గట్లనే మాట్లాడుతుంది, ప్రతిసారి అట్లనే చేస్తుంది. మేం కాబట్టి ఎగుతున్నాం అత్తమ్మ మా అమ్మతోని. మరి నువ్వే గిట్లంటే నా బిడ్డ ఎట్లా అంటదిరా? రేపు రేపు మీ ఇంటికి వచ్చేది, మీ ఇంటికి ఓడలేనాయి. మరి ఆమె ఎట్లా ఎగుతుందిరా మీ అమ్మతోని? ఇక ఎగుతుంది. ఇక మా వదినకు కొంచెం తెలివి ఎక్కువనే ఉన్నదిలే. ఇక నేను కాబట్టి సొంత అమ్మను ఏం అనలేకపోతా. ఇక అత్తను కదా, ఆమె ఎట్లా పెడితే ఈమె అట్లా చేస్తుంటది. ఇక అట్లా నడిచిపోతుంది అత్తల కోడళ్లకు. అదే అదే, ఇంకా మా కవితమ్మ కూడా మాట మాట బాగానే మాట్లాడుతుందిరా. మాట మీద ఉంచుకోదు, ఎవ్వరు ఒక మాట అననియ్యదు. ఇక మీ అమ్మకు కవితమ్మకే ఎవరు గెలుస్తారో చూద్దాం. అవునవును. అమ్మా మా అత్తతో ఎవ్వరు గెలవలేరు. ఏమో మరి మా చెల్లె ఎసొంటిదో ఇక నేను చూడలేదు కదా, వచ్చినాక తెలుస్తుంది. అరే ఈ అత్తమ్మను ఎట్లా అంటే అట్లా ఆడుకోవాలిరా చెప్తున్నా. ఇక ఈ చెల్లె ఇంటికి వచ్చినాక అన్న తోడుంటాడు చూడు, మన ఇద్దరం ఒకటి కావాలి. ఇక వాళ్ళ తల్లి పిల్లలు ఇక మా బొమ్మడి అందరు ఒకటైతారు, సరేనారా? సరే సరే అన్న, మన ఇద్దరం ఒకటే మాట మీద ఉందాం, అత్తమ్మ నిలకూడదాం. అమ్మో ఇలా కొడితే బతకరిస్తుందారా మనల్ని అస్సలు. సరే నాయనా, ఇక వర్రి మళ్ళీ లేట్ అవుతుంది. ఇక మేనేజర్ అమ్మ ఆడ కార్ కాడ పార్కింగ్ కాడ ఆగొచ్చు. ఇక మీకోసం ఇంకా వస్తారేరా ఎంత తిట్టుకుంటుందో. నడువురి. అమ్మ లత, జర జాకెట్ మామూలు రేట్లు లేపి బిడ్డ. మళ్ళీ అంత రేట్లు అవసరమా, ఇంత రేట్లు అవసరమా అని ఎంగేజ్మెంట్ నాడు పంచాయతీ లొల్లీలు పెట్టుకుందనుకో, ఇక అసురు ఉసురు ఎట్లా అంటదమ్మా. ఇంకా నాకు ఇష్టం ఉండదు. తక్కువనైనా సరే నీట్గా ఉంటా టేపీ బిడ్డ. ఎక్కువ రేటు పెట్టి ఎందుకు చెప్పు ఆమెతో మాటలు మనకు. అట్లేం లేదత్తమ్మా, నేను మంచి చేపిస్తా కదా. అయినా మా అన్న ఉన్నాక ఆమె గురించి ఎందుకు నాకు? బుద్ధి తప్పయి ఇప్పుడు మా అన్న మా అమ్మ చేతిలో పెట్టిండు పైసలు. తెలిసి వచ్చింది కదా, ఇక ఈసారి నుంచి ఇయ్యని చూడు అసలే. ఏమో బిడ్డ, ఇక మీరు ఏమన్నా చేసుకోరు కానీ. సరే అమ్మ మంచిది, ఇంకా బస్ టైం అవుతుంది, వెళ్తున్నాం.
సరే సరే అత్తమ్మ, ఇక కార్లో రమ్మంటే వస్తలేరు. ఇక సేటమ్మ గురించి భయపడుతురు. సరేలే, ఇంకా జాగ్రత్త ఊర్రి. వదినే, ఇంటికి పోయినాక ఫోన్ చెయ్యి, లేకపోతే ఒక మెసేజ్ అన్న పెట్టు, సరేనా? సరే సరే లత. మంచిదమ్మా, అయ్యా మంచిదయ్యా. మంచిదమ్మా. నాడు బావా, చూసుకుంటే దాటి జరా. మా అమ్మ ఎదురు చూస్తుండొచ్చు కదా మన కోసము. ఎదురు చూడంతి. వెయిట్ చేయని ఇంకా కొద్దిసేపు, మనం అటు తిరిగి పోదాం పా మెల్లగా. అమ్మో వద్దు బావా, ఫోన్ల మీద ఫోన్లు చేసి చంపుతుంది ఇప్పటికే. వద్దు బా. అత్తమ్మ, మంచోళ్ళే ఉన్నట్టురు కదా, కవితోళ్ళ ఆడవిల్ల అలా ఆయన కూడా. అవురా మంచోళ్ళే, నాకేమెరక గాని ఆయన బొట్టు పెట్టుకునేటప్పుడు లేరురా ఇల్లు. ఇక ఈమె లేదు ఆయన లేడు, ఇద్దరు లేరు, ఎటు పోయిర్రు అని అంటే, ఏమో అమ్మ ఎటు పోయిర్రు, జర పని మీద పోయిర్రు అని చెప్పిర్రు గాని వాళ్ళ అమ్మ మీద అలిగే పోయిర్రంట అప్పుడు. ఓ అమ్మో అంతేనా? మరి అంటుంటప్పుడు ఇలాంటి వాడినప్పుడు వీళ్ళ మీద అట్లా చేసినప్పుడు ఇల్లరికం ఎందుకుంటారు అత్తమ్మ, ఇల్లు ఉండేది లేకుండే అసలు. అమ్మో అదేసొంటి కథలు పడుతుంది అనుకుంటున్నావురా, నా బిడ్డ లేకుంటే నేను బతకను అని ఏదో చెప్పిందంటే చచ్చిపోతా, నా బిడ్డ దూరం పోతే చిన్నప్పటి సంది ఒక్క బిడ్డను గౌరవంగా పెంచుకున్నా అని ఏమేమో మాటలు అంటే దాన్ని బాధ చేపట్టుకున్నారంటరా. ఇక ఉన్న స్టార్టింగ్ జర మంచిగా ఉన్నదంట, కొడుకు లెక్క చూసుకుంటా, నా పెద్ద కొడుకు అనుకుంటా, నా కొడుకుకి ఏం పెడతా అది పెడతా అని అన్నదంట. ఇక వస్తుంటే ఇక కొడుకు పెద్దగా అవుతుండు, పెళ్ళిడికి వస్తుండు. ఇక ఇక నా కోడలు వస్తుంది, నా ఇంటోళ్ళు అవుతారు, వీళ్ళెవరు అన్నట్టు అన్న కాడికి అవుతున్నట్టుంది ఇప్పుడు, అందుకే సహిస్తలేదు వీళ్ళను. కానీ ఎందుకు అనాలి గాని ఇద్దరు పిల్లమ్మ కూడా మంచోళ్ళు రా, మంచి గుణం ఉన్నది పాపము. అవునమ్మా, అన్న అయితే చాలా మంచోడే. ఇక మా లతక్కనన్న అప్పుడు ఇప్పుడు జరా కస్సుమంటది. ఏమో ఇక నేను పోయినాక తెలుస్తుంది లేవే. అరే ఎంతకైనా కవిత నిజంగా మంచోడున్నట్టుండే ఆయన పాపం. జాబు కొడితే బాగుండురా. ఇక పైసలుండే అని ఎట్లా ఇజ్జత్ తీస్తురు చూసినావా ఆయనను. మో నాకైతే ఎట్లనో అనిపించింది. అరే అని బాగా చదువుకున్నాడంటారా, జాబు కొడతాడు, జాబు కొట్టినాక లత్తకు తన్నట్టు అవుతుంది పాటు. అప్పుడు బుద్ధి వస్తుంది, అయ్యో నల్లుడు ఉన్నప్పుడు ఇట్లా అట్లా అని. అప్పుడు యాద్ చేసుకుంటుందా వేసుకోదా చూడు, బద్మాషిది లండు మొకంది. అవునత్తమ్మ, చాలా లడ్డుగుంది కవితో లత్త అయితే. అబ్బో అంత లడ్డుగున్న సోకులకైతే ఏం తక్కువ లేదు. అవునత్తమ్మ, అడుగుదామని మర్చిపోయినా. నీకు చీర తీసుకోదా, నీకు చీర ఇప్పియదా? మరి అలా బిడ్డ ఏంటొచ్చింది, ఆడపిల్లకు బట్టలు పెట్టదా చెప్పు. ఏం మనిషి ఆమె. అవును వదినే, ఇంకా ఆమె పైసా పోతే పానం పోతట్టుంది. అవి మీ తమ్మునివే పైసలన్నీ అయినా కూడా అట్లనే చేస్తుంది. ఇంకేం చేస్తాం. ఇక ఆడవిళ్ళకంట వాళ్ళు తీసుకున్నా తీసుకోకున్నా ఇంక అమ్మ నేను రేపు మళ్ళీ వస్తాం, వేరే షాపింగ్ పోతాము. ఇంకా అప్పుడు తీసుకొని వస్తాం వదినే, మంచి చీర తీసుకుంటాం పాపము. ఇక పెట్టగా పెట్టగా పెడుతున్నాం, ఫస్ట్ సారి ఎంగేజ్మెంట్ లా మంచిది పెట్టాలి కదా, వాళ్ళ అమ్మకు ఉండాలి కదా అంత చింత. ఇక మా అమ్మకి సొంటి తెచ్చినా సరే వద్దే, ఇక కట్టుకోవాలి తప్పుతాది. దాని ముఖానికి ఇట్లా ఒక పాస్మల చీర పడేస్తే అయిపోతుంది. ఇక ఎందుకురా వాళ్ళట్లా చేసిరని మనం ఎందుకు చేస్తాం, మంచి చీరనే తీసుకురా రాదురి. ఇప్పుడు మీ ఆడవిళ్ళ కంటవా జర వరకు చీరలల్లా 2000 3000 ఉంటున్నాయి కదా ఇప్పుడు కొత్త మోడలు, అట్లా తీసుకురారి. ఇక మీ అత్త కంటవా ఇక 1500 కూడా మంచి సింపుల్ గా కోట పట్టు అట్లాంటివి వస్తున్నాయి రా, గవి తీసుకోరాదురి. ఎందుకు లేక్షాతలు చెప్పు. ఫస్ట్ ఫస్ట్ కార్యము అట్లా చేస్తారు ఎవరైనా, దాని ఇష్టం. అది తెస్తేదేని లేకుంటే లేదు. మీరు మంచిది తీసుకోవరి, నలుగురు తూ అని దాన్నే ఉంచుతారు కదా, అప్పుడు తెలుస్తుంది విలువేందో. అయ్యో పిల్లగానుల బట్టలు ఎక్కువ రేటు ఉండాలి, మంచిగా ఉండాలి కదా అని దానికి అనిపిస్తుంది అప్పుడు. అవునరా, నువ్వు అన్నది కరెక్టే బుజ్జి, అట్లనే చేద్దాం. అది పీ తినదని మనం తింటామా చెప్పు. వద్దు వద్దు, అమ్మో దాని గుణంలా మన గుణము ఎంతగా తల్లిసి పాడుగాను. ఏం గుణం పాడైంది లత్కొరు గుణము, పైసముచ్చుది. ఏరి ఇల్లు ఇంకా వస్తలేరు ఈ అవ్వ. బిల్లు ఇంతసేపు కడుతుర్రా, లేకుంటే పైసలు కడతందుకు, లేకుంటే వాళ్ళు ఇల్లుని అడుగుతుర్రా. ఇంకా వచ్చి పాడైతే లేరు, నాకేమో నిలబడి నిలబడి కాలని గుంజుతున్నాయి. అవ్వా ఇది బస్ స్టాపే ఉన్నట్టుంది. 20 రూపాయలు మిగిలి ఉండే చిల్లర. ఆ 20 రూపాయలు పెట్టి ఏమైనా కొనుక్కుందని 2 సమోసాలన్నీ వస్తాయి. అవి తింటేనన్నా జర కడుపు నింటది కావచ్చు, జర పానం నిమ్మలం అవుతుంది కావచ్చు. వాళ్ళు రాకముందుకే తింటా దబా దబా. మళ్ళీ ఇంటికి పోయినాక ఏం వండుకుంటారు, ఏం తింటారు. ఎవరు నిమ్మలంగా వండుకుంటే అయిపోతుంది. వాళ్ళు వచ్చే వరకు దబ్బున పోతా. ఈ అమ్మ, అదేంటి ఈ పండ్ల బచ్చి పండ్ల ముందడి పెట్టి ఈగిలించుకుంటా అమ్మ అని పిలుస్తుంది, ఎవరిని కావచ్చు. చూస్తానుకు మంచి దాని లెక్కనే ఉంది, పిచ్చిన శాతలు చేస్తుంది ఏంది. ఓ అమ్మో, నన్నే చూస్తుంది కండ్లు అర్పకుట్టా, నా దగ్గరకి అయి వస్తుంది. ఓ అమ్మో ఏం చేయాలి ఇప్పుడు. అవ్వా 10 రూపాయలు ఇవ్వవా, షాయ్ షాయ్. ఏ దూరముండు. ఏం దేని ఇది, చూస్తాందుకు గుర్రమోలే ఇంత బలిసినావు, మంచిగానే ఉన్నావు కదా, ఇంత ఎత్తు చూస్తాను కూడా ముద్దుగానే ఉన్నావు. పనులు ఇల్లించుకుంటే బాగానే ఉన్నావు, ఆడుకుంటున్నావు. ఈ ఏదో సిగ్గుదాపిందాన, కష్టం చేసుకొని బతుకుతానికి శాత కాదని నీకు. ఈ 10 రూపాయలు అవ్వా, చాయ్ చాయ్. హాగో, అంటున్నా కొద్ది 10 రూపాయలు చాయ్ తాగుతానంటున్నావు. ఏడికేం దేవాలే 10 రూపాయలు, నా దగ్గర చిల్లి గవ్వలేదు. లేవు నడు ఇడికే నడు.
అమ్మో గీసొంటోళ్ళు బస్ స్టాప్ లా బాగా మోపైర్రే. దేన్ని చూస్తున్నవే కండ్లార్పకుండా చూస్తున్నావు? ఇట్లా ఏం తెలియదు ఎడ్డి దాని లెక్కుండి నా నెత్తులున్న పాపడి బిల్ల గుంజుకొని పోదాం అనుకుంటున్నావా ఏంది? అది ముందే బంగారుదే తల్లి, ఉత్తది కూడా కాదు. అగ చూడు కండ్లార్పకుండా చూస్తుంది. ఏం చేద్దాం అనుకుంటున్నావే నన్ను? హీ, అవ్వా, 10 రూపాయలు షాయ్ షాయ్. నీ షాయ్కిన నీకిన వారయ్యా, షాయ్ షాయ్ అందలుగుతావేందే? ఈ పెద్ద బస్ స్టాప్ లో నేను ఒక్కదాన్ని తలగబడ్డానే, నీ కంటికి నేను ఒక్కదాన్ని కనిపించినానే? నీకు ఎవ్వరు కనిపించలేదా? కష్టం చేసుకొని 10 రూపాయలు సంపాదించుకుంటానికి తెలివి ఉన్నది కదా నీకు. మరి చేసుకుంటే ఏమై 10 రూపాయలు అవ్వా అవ్వా నీగిలిస్తున్నావు నా ముందట పండ్ల పచ్చిదానా? నడు వీటికి నడు. ఏ అవ్వా, ఇయ్యి 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 అద్దు ఇయ్యి. ఓసిని ఇయ్యి వద్దు, ఇయ్యి వద్దు, ఇవే వస్తాయా నీకు? షాయి షాయి 10 రూపాయలు, ఇది బాగా నేర్చినట్టు. ఎవరి దగ్గర చూడు ఇదే మాట మాట్లాడతావా? నా దగ్గర ఇట్లా అంటున్నావా? కథలు పడుతున్నావా నువ్వు? ఈ వద్దు అవ్వా, కోపం వద్దు, ఇయ్యి 10 రూపాయలు షాయి షాయి. ఎక్కడ వాయిరా కట్టె, ఎక్కడ వాయి కట్టె కనిపిస్తలేదు. ఏం చేయాలి దీంతో? 10 రూపాయలు పుణ్యానికి వస్తున్నాయా అనే? 10 రూపాయలు అంటే తక్కువ అనుకుంటున్నావా? తక్కువ అంచనేస్తున్నావా? చెట్లకు కాస్తున్నాయా అనే 10 రూపాయలు? ఇయ్యి అంటే నీ మొగడు ఏమైనా కష్టం చేసుకొచ్చి నాకు ఇచ్చిండా? నువ్వేమైనా కష్టం చేసుకొచ్చి నాకు ఎప్పుడన్నా ఇచ్చినవా? నేను బాగా క్యారుడమా నీకు? ఇయ్యి అని నా చుట్టూ ఎదురుతున్నావు, నా ఇంటిని పడుతున్నావు, నన్నే చూస్తున్నావు. ఇవి ఎవరు దొరకలేదా అని? ఆగో ఆడ చాలా మంది ఉన్నారు, పో పో అటు పో, వాళ్ళు ఇస్తారేమో పో. ఈ వద్దు అవ్వా, ఇయ్యి ఇయ్యవ్వా, షాయి షాయి ఇయ్యి ఇయ్యి. దీని మొఖం మండ, ఎంతగానని చెప్పాలి నీకు? ఓయమ్మో గిట్లంటే తగులుతున్నవేందే? నా బిడ్డే నల్లుడు ఇంకా వస్తలేరు. ఓయమ్మో నాకు భయం అయి పాడైతుంది. ఇది కోపం వచ్చి పిచ్చులు లేచి నన్ను ఒక దెబ్బ కొడుతుందా ఏంది? ఉరికొచ్చి అట్లనే కొడుతుంది పిచ్చులు దాని లెక్క. ఓయమ్మో. ఏ అవ్వా, అవ్వా, 10 రూపాయలు షాయి షాయి అవ్వా. నీ అవ్వకిన నీకిన వారయ్య 10 రూపాయలు లేవు, 10 రూపాయలు లేవు. నడివే ఇడికించి ఈ అవ్వ షాపింగ్ కాని వచ్చి పైసలన్నీ అయిపోగొట్టుకొని నేను పోతే నువ్వేందే 10 రూపాయలు ఇయ్యి అంటున్నావు? ఓ అమ్మో, ఇక్కడ లేని బాధ ఇప్పుడు మొదలైందేమే నాకు. ఇయ్యవ్వా, ఇయ్యి 10 రూపాయలు ఇయ్యవ్వా ఇయ్యి. ఓ అమ్మా, ఎందుకు అట్లా సీరియస్ అయింది నువ్వు? అప్పటి నుంచి చూస్తున్నావా మీద? ఆమె రోజుకి బస్ స్టాప్ లా అందరి దగ్గర ఆడుకుంటది. ఎవ్వరు చూడు ఇట్లా అడగంగానే అట్లా 10 రూపాయలు చేతిలో పెడతారు, పోయి షాయ్ తాగుతుంది. ఆమెకు షాయ్ అంటే పిచ్చి. ఎందుకు అట్లా చేస్తున్నావమ్మా? ఏమో కోపం సీరియస్ లో మాట్లాడుతున్నావు ఆమెతోని? ఓయమ్మో, ఆమె ఏమైనా చుట్టాలా లేకుంటే పక్కాలా నీకు? ఆమెనంటే నీకేమైతుంది? మరి అదే 10 రూపాయలు నువ్వు ఇచ్చిపోరాదు, నా దగ్గర లేవు. అబ్బో, చూస్తాందుకేమో బాగా బగ్గు ఉన్నదాని లెక్కనే ఉన్నావు. టీక్ టాక్ తయారయ్యి ఎడుకో పోతున్నట్టు నీ దగ్గర పైసలు లేవంటే 10 రూపాయలు లేవంటే నమ్ముతారు. అంత సీన్ లేదు. ఉండొచ్చు ఉండొచ్చు, వేలు వేలే ఉండొచ్చు అందులో పర్సులా. తీ 10 రూపాయలు ఇయ్యమకు. ఈడెక్కడోడే? అదేమో నా పాపడి పిల్లని చూస్తున్నది, నెత్తులున్నదాన్ని. మరి నువ్వేంది పర్సుల వేలు వేలే ఉన్నాయి అంటున్నావు? ఎక్కడికేంది దాపరమయ్యరా? దొంగలా ఏంది? ఓయమ్మో ఏం చేయాలి ఇప్పుడు? అరే ఏందిరా నువ్వు పర్సుల పైసలున్నాయి, వేలు వేలు తీ అంటున్నావు? ఎందుకు రా బాడుకోవు? నీకెందుకు చూపియాలి నా పైసలు? అయినా నా పర్సులున్న సంగతి నీకేమెరకరా? చూసినవా ఏంది ఏ పాటు ఆ షాపింగ్ మాల్ పైసలు తీస్తుంటే బిల్లు కడుతుంటే? అదే కావచ్చు, అందుకేనా ఇంకా మరలా ఫాలో అయ్యి గీడి దాకా వచ్చినట్టు. ఓ అమ్మో ఏం చేయాలి? ఒక్క పిల్ల కనిపిస్తలేదు కదా. ఓ అమ్మో ఎవరన్నా కాపాడుర్రో. అరే అరే, ఏం మనిషివమ్మ నువ్వు? కయ్య నీకు అనిపించిందే మొత్తుకుంటున్నావు. అరే నేను చెప్పేదాకిను. నేను బస్ స్టాప్ లా పని చేస్తా. ఊకుడు తూడ్చుడు జరా అవి మాపు కొట్టుడు అవి చేస్తా. గామె జర దామాకు సరిగా పని చేయదు. మంచిదే పిల్ల, మంచిగానే ఉండే కానీ ఈ మధ్య గట్ల అయ్యింది. ఇక అందరి దగ్గర పైసలు అడుగుతా, నువ్వు కూడా ఇయ్యరాదమ్మా, ఎందుకు వాదిస్తున్నావు? 10 రూపాయలకి ఏమైతుంది అని అంటే నువ్వు దొంగలు గింగలు అంటున్నావు. ఏందమ్మా ఇప్పుడు పోలీసు వాళ్ళు చూస్తే ఎట్లుంటది చెప్పు? ఏం మాట్లాడుతున్నావు? మనిషివేనా నువ్వు? మనిషినే గిసొంటి బాడకావులు మస్తు కథలు పడుతుంటాడు. నాకు అన్ని ఎరకనే, మీరు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఆగో బాడుకోవాలి గీడుకోవాలని మంచిగా మాట్లాడమ్మా. నోరు అదుపులో పెట్టుకో. పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తా నేను చెప్తున్నా. ఏంది? పోలీస్ టౌన్ కు ఫోన్ చేస్తావు? చెయ్యి నేనే చేస్తావు మొదలు. అబ్బో, నువ్వు దొంగతనం చేస్తానికి వచ్చి నేను గట్టిగా బెదిరియంగానే ఇక భయపడుతున్నావు. మళ్ళా ఉల్టా నా మీదనే చెప్తా అంటున్నావు. ఓ అమ్మో ఏం హుషారున్నావురా నువ్వు. చూస్తందుకు పొట్టి గిడ్డలేక గిత్తతున్నావు. బాలు హుషారున్నావురా నాయన. ఓ అమ్మా, మంచిగా మాట్లాడు. మంచిగా ఉండదు, ఎట్లా పడితే అట్నే మాట్లాడుతున్నావు. అరే ఏమైందన్నా? ఏమైందే? అరే చూడు తమ్మి, గామె జరం మెంటల్ సరిగా పని చేయదు. ఆమె అందరి దగ్గర పైసలు అడుకుంటది. మంచిగానే ఉంటది. ఇక పైసలు అడిగితే 10 రూపాయలు ఇస్తాందుకు ఆమె దగ్గర లేవంట. ఎట్లా చేస్తున్నావు? నువ్వు తిడతా ఉంది అప్పటి నుంచి. కొట్టగల కనీసం అని నేను ఈడి దాకొచ్చిన. కొంపదీసి కోపం వచ్చి కొడుతుందేమో అని వస్తే ఇప్పుడు చూడు, మీరు దొంగలు, అది దొంగదే, నువ్వు దొంగనివే, బాడుకావు దేడుకావు అని తిడుతుంది. ఏమైనా మనిషినా అన్న? ఏమే చెప్పురి మీరన్నా. ఊకో అన్న జరే మనకు.
ఎట్లు కుట్టరన్నా జర మీరన్నా చెప్పుర్రి. ఆ మనిషేనా ఈమె? ఓ అన్న, ఆమె మా అమ్మనే అన్న. ఇగో ఈయనకు అత్త అవుతుంది. గట్ల అంటున్నావేంది మా అమ్మను? ఏమన్నదని? అరే 10 రూపాయలు ఇస్తందుకు ఏందమ్మా గంత పీశాతలు చేస్తుంది ఆమెకు? ఆ కోపం వచ్చి ఒక అయ్యాకయ్య మొత్తుకుంటుంది ఆమె మీద. ఆమెనే 10 రూపాయలు ఇచ్చేదాకా ఆడ నుంచి కదలదు. నేను రోజు చూస్తుంటా కదా బస్ స్టాప్ నుండి. మరి 10 రూపాయలు లేకుండా వచ్చిన అమ్మ ఆమె దగ్గర, మీ అమ్మ దగ్గర. అమ్మా, నీ దగ్గర 20 రూపాయల నోటు ఉండే కదా, నేను ఇంక ఇప్పటిదాకా ఇచ్చిన. ఇక వెయ్యరాదా? 20 రూపాయల నోటు ఇచ్చి పంపించరాదా? అటు పోతుంది. ఆగు, 20 రూపాయల నోటు అంటావు బిడ్డ? 10 రూపాయలు అడిగిందా పొల్ల? అయినా 10 రూపాయలు ఇస్తందుకు పుణ్యానికి వచ్చినాయా? 10 రూపాయలు నువ్వు ఇయ్యరాదు నీ దగ్గర ఉంటే? అబ్బో, భలే మాట్లాడతారమ్మా అందరూ. అరే, మంచి చెప్పిన కష్టమేంది తల్లి. సరే మరి, ఏమన్నా చేసుకో, ఏమన్నా పంచాయతీలలో మునుగు, మాకేంది, మేము పోతున్నాం. ఏం మాట్లాడుతావు లతమ్మ, నాకు అర్థం కాదు. ఆమె అడిగింది బాగానే ఉంది, నేను ఇయ్యాలనా? నా దగ్గర చిల్లి పైసలు లేవు. మరి ఆమె మంచిగా ఉన్నది. ఆ ఇంత ఎత్తు పొడుగు బాగానే ఉన్నది బర్రెలాగా. మరి ఏం రోగం రా, గట్టిగానే ఉన్నది. పని చేసుకుని బతుకుతే కదా. వాళ్ళ దగ్గర ఆడక తిని ఏంటి బతుకు? ఈ అవ్వ, ఇసొంటివి చాలా మొదలైన బస్ స్టాప్లలో నీకు ఎరకలేదు. దొంగతనాలు కూడా బాగా చేస్తే ఈ మాటలు పట్టించుకోక ఈడు కూడా అసంటోడు ఉన్నట్టుండు. ఇక మంది అందరు చూడగానే ఈడు కూడా డరుకులు పడి అట్లా మారుతుండు. అగో చూడమ్మా, నేను బస్ స్టాప్లోనే పనిచేస్తా, కావాలంటే అగో ఆడ సార్ ఉంటాడు బస్ స్టాప్లా. మేనేజర్ సార్ ఉంటాడు, ఆయన కలువురు పోర్రి. ఈయన ఎవరు, దొంగనా మనిషా? మంచోడా చెడ్డోడా అని అడుగు పోర్రి. ఏం మాట్లాడుతుందమ్మా మీ అమ్మ, దమాకున్నదా? నువ్వెట్లా మాట్లాడుతున్నావు, ఆమె ఎట్లా మాట్లాడుతుంది? ఆమె కడుపులోనే పుట్టినావా అమ్మ నువ్వు? ఓ షేరుగాడోడా, ఏంది ఆమె కడుపులో పుట్టినావంటావురా నువ్వు? అవునమ్మా, మరి నువ్వేమో కయ్య మొత్తుకుంటున్నావు, ఆమెనేమో మంచిగా నీట్గా మాట్లాడుతుంది. నువ్వేమో అన్ని పీశాతలే చేస్తున్నావు. నీ కడుపులో ఉట్టకుండొచ్చు అని అంటున్నా, అలా తప్పేముంది? అబ్బో, బాగున్నది. యువన్విరా నువ్వు? నా కడుపులో పుట్టలే, నీ కడుపులో పుట్టలే అని అంటందుకు నా బిడ్డను నడువు ఇడికెంచినాడు. 10 రూపాయలు లేవు, పంగల్ లేవు, నడువు ఇడికెంచి. నడవే పొల్లా, మంచిగా గట్టి ఉన్నావు, కష్టం చేసుకుని బతుకుపో. కష్టం శాతగానోళ్ళు ఇట్లా ఇట్లా తిరుగుతారు. అబ్బో, ఇసుంటోళ్ళు బాగా 30 రూపాయలు బస్ స్టాప్లల్లా. హీ అవ్వా, 10 రూపాయలు 10 రూపాయలు. షాయ్, షాయ్ షాయ్ అవ్వా, షాయ్. అగో చూసినావా తమ్మి, ఆమె 10 రూపాయలు ఇచ్చేదాకా కదలనే కదలేదు. ఎందుకంటే 10 రూపాయలు తీసుకొని షాయి తాగుతుంది. ఆ షాయి అరుగుతుందో అరగదో, కిందికి దిగుతుందో దిగదో, మళ్ళీ ఇంకొకరిని అడుగుతుంది. ఆమె పనే అది తమ్మి. గసంటి మనుషులను పెట్టుకుని 10 రూపాయలు ఇస్తే అయిపోతుంది కదా. గింత రచ్చ రచ్చ అవసరమా చెప్పు? బావా, జర నీ దగ్గర ఉంటే ఇయ్యే 10 రూపాయలు. ఈ అవ్వ, ఇయ్యి ఇయ్యి. నా దగ్గర ఇక్కడ ఫోన్ పేలు ఉన్నాయి. ఇందాక మీ అన్న కొట్టినాయి, చిల్లర లేవు. ఏమన్నా చేసుకొని పా, మననైతే అడగలేదు కదా, మీ అమ్మనే అడిగింది. ఆడికిని కదలని ఏదంట, ఆమె కదలదంట. మరి పా, మనం ఎట్లొచ్చినామో అట్లా కార్లో పోదాం పావే. మీ అమ్మ మెల్లగా బస్కి వస్తుందేమో. ఆగు, ఏం మాట్లాడుతున్నావయ్యా? పనికిరాని మాటలు ఏం మాట్లాడుతున్నావు? మా కార్లని తీసుకొచ్చి నన్ను ఇడిచిపెట్టిపోతావు? అబ్బో, బలున్నావు. నా కొడుకు ఊకున్నటోడేనా? నీ కొడుకే చెప్పిండు, అటే ఉంచిరా మా అమ్మను, పెళ్లి ఎక్కడిదక్కడ అయిపోయేదాకా అని అన్నాడు. ఉండు మరి ఇక్కడనే. అమ్మా, ఎందుకు ఈ లొల్లి పంచాలు? అటు 10 రూపాయలు ఇస్తే లొల్లి అయిపోతే సప్పుదట్ట కారెక్కి పోవచ్చు కదనే. ఎందుకు ఇంత రాదంతం చేస్తున్నావు? ఆగో పాపం, నిన్నే చూస్తుంది ఎగిలించుకుంటా. మంచిది ఉన్నట్టుంది పాపం. గట్లంటవు పానం సరి ఉండదో ఏమో, లేకపోతే దమాక్ సక్క పనిచేయదేమో. గసంటున్నాం గట్ల అనొద్దమ్మా. ఈ అవ్వ, ఇక వాటి పొల్లా అందరు నాకు చెప్పుడుగాలే ఉన్నారు. నువ్వు మళ్ళీ సరి బస్ స్టాప్ లో కనిపించాలి బిడ్డ. ఏమనుకుంటున్నావు? కష్టం చేసుకొని బతకాలే మంచిగా. ఆ ఆయన చీర కట్టుకుని, ఆయన జాకెట్ వేసుకున్నావు, జుట్టు కూడా మంచి ఇంత పొడుగున్నది. మరి నీకేం రోగం? గట్టిగానే ఉన్నావు. పనులు బయట పెట్టుకొని బాగానే ఈలిస్తున్నావు. మంచిగా కష్టం చేసుకోవాలా, పైసలతో తినాలి, తాగాలి, మంచిగా నిమ్మలంగా ఉండాలి, పెళ్లి చేసుకోవాలి. అబ్బో, గిత తిరుగుడు ఆడుకున్నాడు బాగానే ఉన్నదమ్మా. ఓ అమ్మ, మళ్ళా గసొంటి మాటలు అనకు. నువ్వు ఇస్తీ లేకుంటే లేదు. ఆమె చాలా మంచి మనిషి. ఇక ఏదో పికర్ పెట్టుకొని ఎవరో మోసం చేసిపోయినట్టు, అందుకే అట్లా అయింది. అసొంటి మాటలు మాట్లాడకు నువ్వు. మళ్ళీసారి చెప్తున్నా, నేను రోజు చూస్తామను. రోజు నేను కూడా ఇస్తా, ఎవరు ఇవ్వకుంటే గాని. ఇలా నా దగ్గర సిల్లి కావలేదు. అయినా నువ్వు ఎసొంటి దాన్ని ఓ, ఆ దేవుడు పరీక్షిద్దామని పెట్టినట్టుండి పరీక్ష నీకు. అమ్మా, చాలు చాలు. అమ్మో, 10 రూపాయలు ఇవ్వగానే ఇగిలించుకుంటా మా పోతున్నదే. కష్టం పాడు శాతగాంతో. ఈ అవ్వ, ఏం మనుషులరా నాయన, ఆమెకు దమాకు సగం పని చేయదంటే గట్ల తిడుతున్నావు. ఏం మనిషి అమ్మ నువ్వు? వచ్చి పిల్లికి బిచ్చమైన దానివి. ఇక ఆఖరికి నువ్వు ముసలిగా అయినాక ఎట్లాంటి గత అయితే చూడు. ఆమెకంటే హీనంగా అయితే పో. ఎంతమందిని అమ్మ అమ్మ అని అడుకుంటావో చూడు. అంత హీనమైన గతి, అసొంటి గతి నాకు రాదు రాదు. నా కొడుకు మంచోడు. నా కొడుకు చూసుకుంటాడు. నా కోడలికి ఇట్లా మంచిదే. నా కోడలికి ఇట్లా మంచిగా చేస్తుంది నన్ను. ఏమనుకుంటున్నావు? అయినా ఎవరు చూసినా చూడకున్నా నా శాతనైన రోజుల్ని కష్టం చేసుకుని బతుకుతా. నన్ను ఎవ్వడు ఏలు పెట్టి చూపియొద్దు. అమ్మా, నీకు గొప్ప లాపే. ఇప్పటిదాకా కష్టం చేసుకుని బతికినవానే, ఇప్పుడే శాతనైతే లేదని ఇంట్లో వంటావు. ఇక ముసలిగా కష్టం చేసుకుని బతకపోయినావు నువ్వు. నీ ఇజ్జత్ నువ్వేం తీసుకుంటావే? నడు బా, కారెక్కుదు పా, వానమూలైతుంది. ఫు, ఏ మనిషి మీ అమ్మ. ముఖం చూస్తుంటే నాకు కింద నుంచి మీ దాకా మండుతున్నది.
ఏడా పైస ముచ్చి శాతలు ఏడా గచ్చి శాతలు ఏం మనిషే మీ నాయన మీ అన్న నువ్వు ఎట్లా ఎగిరో ఏమో ఇన్నేళ్ళ సంది తూ ఏం గుణం పాడైందో ఏమో. పోనీ బావా నువ్వేమనుకోకో, మళ్ళీ నువ్వు ఒక మాట నామొక మాట అని పెద్ద రచ్చ రచ్చ లొల్లి అవుతుంది. ఊకో, ఆ గుణం మనకెరక వీళ్ళకి ఎరకలేదు కదా. అమ్మో గింత లత్కో శాతం చూస్తుంది అనుకోలేదు నేను. ఛీ, నాకైతే ఇజ్జత్ పోయింది ఇప్పుడైతే. అమ్మో, ఈసొంటి మనుషులు కొంతమంది ఇప్పటికీ ఇట్లున్నారు. ఈ అవ్వ గసొంటి మనుషులకు 10 రూపాయలు సాయం చేసే అంత గుణం కాదా ఏం మనిషి అమ్మా. నెత్తి నిండా పూలు పెట్టుకున్నది, మంచి చీర కట్టుకున్నది, బంగారు పాపడు బిల్లలంట. ఆ పాపడు బిల్లు ఎత్తుకోపోతానికి మేము వచ్చినామంట. ఈ అవ్వ బంగారం వేసుకున్న దానికి 10 రూపాయలు వేస్తాను గతి లేవు నీ దగ్గర. ఏం మనిషివమ్మా నువ్వు? ఈ అవ్వ ఇవాళ పొద్దున్నే లేచి ఓన్ ముఖం చూసినో ఏమో గిట్ల ఎదురైతున్నాయి అన్ని. ఈ అవ్వ ఎట్లుంది లైట్ మన వీడియో మనల్ని నచ్చింది అనుకుంటాము దోస్తులు. ఇక కంటిన్యూషన్ వీడియోస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా రాబోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి స్కిప్ చేయకుండా చూడండి. అట్లనే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి దోస్తులు. అట్లనే మీకు వీడియో ఎట్లా అయితే బాగుంటుంది, ఇలానే కంటిన్యూ చేయాలా, ఇంకా వేరేలాగా తీసుకురావాలని కింద కామెంట్ చేయండి. అట్లనే దోస్తులు డైలీ 2 వీడియోస్ ఇవే రావాలంటే ఇవే రావాలి పెంటక్క అని చాలా మంది కామెంట్ చేసారు. వాళ్ళందరి కోరిక మేరకు డైలీ ఇవే మార్నింగ్ అండ్ ఈవినింగ్ సిరీస్ ఇవే కంటిన్యూ చేద్దామని మీ ముందుకు వచ్చినాము. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయరు దోస్తులు. ఈ మధ్య లైకులు మస్తు అంటే మస్తు వస్తున్నాయి. అదే ఏమంటే ఫ్లోని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాము. ఇక ఉంటాం దోస్తులు. ఇంకా ఆదివారం అయితే మా సైడ్ బోనాలు ఉన్నాయి. ఇంకా మీ సైడ్ ఎప్పుడో కింద కామెంట్ చేయరు. ఇక మేమైతే మా అమ్మోళ్ళ ఇంటికి సాటర్డే రోజు అంటే అదే సాటర్డే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా వీడియోస్ అనేది కొంచెం ముందే చేసి పెట్టుకుంటున్నాం దోస్తులు. ఆడ వీలు కాదు కదా, మా అమ్మమ్మోళ్ళు వీళ్ళు వస్తారు. ఇంకా అందుకే వీలు కాదు వాళ్ళందరి ముందు కాబట్టి ఇప్పుడే ఒక 4 వీడియోస్ అట్లా చేసుకొని స్పేర్లో పెడదాం అనుకుంటాం. కానీ అయితే లేదు దోస్తులు. ఇంకా ట్రై చేసినాం అంతవరకు. ఇంకా సండే రోజు మాత్రం వీడియో వస్తుందో రాదో తెలియదు దోస్తులు. వీలైతే గనక ఎక్కడో పిల్లలు పడుకున్నాకనైనా బయటికి పోయి అయినా ఎట్లయినా చేయడానికి ట్రై చేస్తాము. మీరైతే సపోర్ట్ చేయండి. అట్లనే వెయిట్ చేసుకుంటూ కూడా ఉండండి మన వీడియోస్ కోసం. సరే దోస్తులు, ఉంటాం. వల్ల మరొక మంచి కంటెంట్ వీడియోతో కంటిన్యూషన్ పార్ట్తో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూసి స్వీటర్ భాష బాయ్. అందరికీ మళ్ళీ కలుద్దాం.